ఫిబ్రవరి, మార్చ్ అంటేనే పరీక్షల సమయం. అందరికీ ఎంతో కొంత భయం ఉంటుంది. కానీ కొంతమందికి ఎగ్జామ్ అంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. దాన్నే ఎగ్జామ్ ఫియర్ అంటారని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎల్ వర్షిద్ అన్నారు. అయితే ఈ భయాన్ని ఎలా పోగొట్టాలో, కారణాలేంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరీక్షకు ముందు రోజు, పరీక్ష రోజు కొంతమంది పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. తరచూ బాత్రూంకి వెళ్తారు, భోజనం సరిగ్గా చెయ్యరు, నిద్ర అసలే పోరు, కాస్త హడావుడిగా భయంతో కనిపిస్తుంటారు. కొంతమందితో కడుపు నొప్పి, తలనొప్పి కూడా వస్తాయి. కొందరికి ప్రశ్నాపత్రం చూడగానే ఏమీ గుర్తుకు రాదు, అన్నీ మర్చిపోతారు. ఈ లక్షణాలన్నీ తీసి పడేసేవి కావు. ఇవన్నీ ఎగ్జామ్ ఫియర్ సంకేతాలు. అంటే పరీక్ష కంటే వాళ్ళకున్న భయం వల్ల ప్రవర్తనలో ఈ మార్పులన్నీ వస్తుంటాయట. దానికి కారణాలేంటో, దాన్ని పిల్లల నుంచి ఎలా పోగొట్టాలో డాక్టర్ గారి మాటల్లోనే విన్నాం. పిల్లలు పేరు డాక్టర్ వర్షి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సుమా హాస్పిటల్, కరీంనగర్. ఈ ప్రస్తుతం ఇది పరీక్షల కాలం, అంటే ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. సో ఇంటర్మీడియట్, 10th క్లాసు, ఇంకా చాలా వరకు అన్ని రకాల సబ్జెక్టులకు, అన్ని రకాల కోర్సులకు ఈ టైంలో ఎగ్జామ్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం ఈ 10th క్లాస్కు 10th ఎగ్జామ్ రాసే పిల్లల గురించి, తర్వాత అందరి గురించి మాట్లాడుకుందాము. ఈ ఫస్ట్ టైం 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పటి నుండి మనం 10th బోర్డ్ ఎగ్జామ్ పాస్ కావాలనే ఒక ఒత్తిడి వల్ల, అనే ఒక ఆలోచన వల్ల వారు ఏంటంటే ఎక్కువగా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్కి గురవుతుంటారు. ఎక్కువగా ఆలోచిస్తుంటారు, మనం ఫెయిల్ అయితే ఎట్లా, మనల్ని సమాజం ఎలా అర్థం చేసుకుంటుంది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, మనం చదవాలి కదా, ఫెయిల్ అయితే ఎట్లా అనే ఒక ఆలోచనతో చదువు మీద కూడా ఫోకస్ చేయలేక ఇబ్బంది పడుతుంటారు. సో ఎవరైతే ఈ రెగ్యులర్గా చదువుకుంటూ పోతుంటారో, చదివినా గానీ, కొందరు ఎక్కువ చదివినా గానీ నేను ఫెయిల్ అయితే ఎట్లా అనే ఒక ఆలోచన వల్ల యాంగ్జైటీకి గురై, ఒత్తిడికి గురై ఎక్కువగా విపరీత ఆలోచనలు, తర్వాత తీవ్రమైన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఎలా ఒక పిల్లల యొక్క ప్రవర్తనలో మార్పులను ఎలా గుర్తించాలంటే, రెగ్యులర్గా ఉన్న అబ్బాయి, రెగ్యులర్గా చదువుతున్న ఒక వ్యక్తి తన ప్రవర్తనలో, ఆలోచనలో మార్పు వచ్చిందనుకోండి, సో దాన్ని మనం ఏంటంటే ఆయన నార్మల్ నుండి అబ్నార్మల్కి వెళ్తున్నాడని అనుకోవచ్చు. అంటే రెగ్యులర్గా చదువుతూ కాన్ఫిడెంట్గా చదువుకునే వ్యక్తి చదువుతున్నా కానీ నేను ఫెయిల్ అయితేనేమో, నిద్ర పట్టకపోవడము, భయం గురి కావడము, ఎక్కువగా ఏడవడం, తర్వాత చికాకు గురి కావడం, ఏదో పోతానేమో అనే భయంతో ఉండ అనే ఆలోచనలు కొందరికి ఉంటుంది. బాగా చదువుకునే ఇంట్లో మంచి వాతావరణం ఉండాలి. వాళ్ళు చదువుకునే వేళల్లో గురించి ఒక షెడ్యూల్ ఫిక్స్ చేయండి. దాన్ని తప్పకుండా పాటించేలా చూడండి. పరీక్షల సమయంలో ఇంట్లో టీవీలు కట్టేయండి. పెద్ద సౌండ్లు ఉన్న మ్యూజిక్ లాంటివి పెట్టకూడదు. వాళ్ళు చదువుకునే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా ఏర్పాటు చేయండి. దాంతో ముందుగానే సంసిద్ధంగా ఉంటారు కాబట్టి పరీక్ష అంటే భయపడరు. ఎప్పుడూ చదువుకునే అనే కాకుండా షరతు పెడితే దాని వాళ్ళకి ఏమీలా చేయదు. మధ్యలో బయటకు తీసుకెళ్ళడం, కాసేపు ఆటలు ఆడుకోనివ్వడం, మధ్యలో కాసేపు పడుకునేలా చూడడం చాలా ముఖ్యం. వీటి వల్ల పిల్లల మెదడు పదును అవుతుంది. పిల్లలు ఒకేసారి మొత్తం సిలబస్ చూసి భయపడిపోతారు. అందుకే వాటిని ఎలా చదవాలో, పూర్తి చేయాలో ఒక షెడ్యూల్ వేసి ఇవ్వండి. వీలైతే దీనికోసం వాళ్ళ టీచర్ సలహా తీసుకోండి. అన్నీ సరిగ్గా చదివితే పరీక్ష ఎప్పుడు రాయాలా అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలు పెడతారు. మీ పిల్లల మార్కులను వేరే వాళ్ళతో పోల్చకండి. ముఖ్యంగా వాళ్ళ ముందు అలా పోల్చి మాట్లాడితే వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. పక్క వాళ్ళకన్నా వాళ్ళు తక్కువ అనే అభిప్రాయాన్ని వస్తారు. అలాగే వాళ్ళ మీద గ్రేడ్ల కోసం ఒత్తిడి పెంచకండి. అన్ని విషయాలు నేర్చుకునేలా ప్రోత్సహించండి. కానీ ఎప్పుడు మార్కుల కోసమే చదవాలి అని వాళ్లకు నేర్పకండి. ఏ ర్యాంకులు, గ్రేడ్లు వచ్చినా మెచ్చుకోండి. అరే, పోయినసారి కన్నా ఈసారి బాగా మెరుగయ్యావే, తరువాతసారి పరీక్షల్లో ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి చూడు అంటూ వాళ్ళను ప్రోత్సహించడం వలన పిల్లలు ఎలాంటి ఇబ్బందులను గురి కాకుండా బాగా చదువుతారని మానసిక వైద్య నిపుణులు వర్షి లోకల్ 18కి వివరించారు. ఎవరైతే ఇలాంటి ఒత్తిడి లక్షణాలు ఉన్నప్పుడు మన పేరెంట్స్, పిల్లలు
చాలా వరకు పేరెంట్స్‌కు, ఫ్రెండ్స్‌కు చెప్తుంటారు. లేదంటే సీనియర్స్ చెప్తుంటారు. ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది గురవుతున్నారనుకోండి, ఇది 2 వారాల కన్నా ఎక్కువగా గురైతే అది డిప్రెషన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇలా ఒత్తిడి వల్ల, ఈ సమస్యల వల్ల వీటి తీవ్రత పెరిగి ఒత్తిడికి గురి కావడం వల్ల, డిప్రెషన్‌కి గురి కావడం వల్ల కొందరు, అందరికి గాదు, కొందరికి సూసైడ్ ఆలోచనలొస్తుంటాయి. మామూలుగా ఎవరైనా పిల్లలు నాకు సూసైడ్ ఆలోచనలొస్తున్నాయంటే, మనం ఏం జేస్తాము, రివర్స్ కౌన్సెలింగ్ జేస్తుంటాం. అసలు సూసైడ్ ఆలోచనలు ఎందుకొచ్చింది? ఏంటిది? అనే ఆలోచన మానేసి, ఇవేం ఆలోచనలని రివర్స్ చెప్తుంటాం. ఇలా చెప్పడం వల్ల పేరెంట్స్‌కే గదా పిల్లలు ఏదైనా చెప్పేది. ఆ చెప్పేటప్పుడు మనం వినకుండా రివర్స్ క్వెషన్ ఏసేసరికి వాళ్ళకింకా ఆలోచనలెక్కువై ఎవరికి చెప్పుకోవాలో తెలియక కొందరు సూసైడ్ జేసుకునే అవకాశం ఉంటుంది. సో, అందుకని పిల్లల ప్రవర్తనలో మార్పొచ్చిందనుకోండి, నిద్ర పట్టకపోవడం, చదువు సరిగ్గా చదవకపోవడం అండ్ ఎవరైనా ఆహ్, ఈ సూసైడ్ ఆలోచనని చెప్పారనుకోండి, సూసైడ్ ప్రవర్తన ఉందనుకోండి, మనం వాళ్ళని వెంటనే గుర్తించి, వాళ్ళతో మాట్లాడి, ఎక్కువగా వాళ్ళని మాట్లాడనియాలన్నట్టు. వెంటిలేట్‌గా అయ్యేటట్టు చేయాలి. ఏందంటే, వాళ్ళు చెప్పే సమస్య మొత్తం వినాలి. ఎదురు క్వెషన్ ఎయ్యకుండా విని, ఆ సమస్యను అర్థం చేసుకొని, చిన్నదనిపిస్తే ఓకే. మీ కౌన్సెలింగు, మీ సపోర్ట్‌తో చాలా వరకు బెటరయితారు. కానీ, ఆ ప్రాబ్లమ్ ఎక్కువుంది, ఎక్కువ రోజుల నుండి ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇబ్బంది వల్ల చదవలేకపోవడం అండ్ ఈ సూసైడ్ ఆలోచనలు విపరీతంగా ఉన్నాయంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఆయన కౌన్సెలింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మనము సూసైడ్‌ను 100% ప్రివెంట్ చేయొచ్చు.